భగవద్భక్తులైన శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. జనన మరణాలకు అతీతుడై సర్వత్రా వ్యాపించినవాడు, విశ్వమంతటికి ప్రభువైనవాడు, సర్వసాక్షి అయిన శ్రీ మహావిష్ణువు యొక్క సహస్రనామములకు అర్థం తెలిసి అనుదినం భక్తితో పరిశుద్ధమైన మనస్సుతో జపించువారికి అమితమైన కీర్తి, తరిగిపోని ఐశ్వర్యం కలుగుతుంది. అంతేకాదు, అమితమైన సుఖం, శాంతి చేకూరుతాయి, భయం పోతుంది. కావున ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 86వ శ్లోకము నుండి 90వ శ్లోకం వరకు గల 5 శ్లోకాలకు అర్థం తెలుసుకుందాం. 86వ శ్లోకం. సువర్ణబిందురక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః. సువర్ణబిందువు మహామహిమాన్వితమైన అనుస్వారము గల ఓం అను మంత్రస్వరూపుడును. సువర్ణబిందువు మహామహిమాన్వితమైన అనుస్వారము కల ఓం అను మంత్రస్వరూపుడును. అక్షోభ్య బాహ్యంతర పరిస్థితుల మూలమున కలవరపడనివాడును. సర్వవాగీశ్వరేశ్వర వాక్పతులైన బ్రహ్మాదులకు కూడా ప్రభువైన వాడును. మహాహ్రద తపోపశమనార్థము భక్తులు ప్రవేశింపనైన విశిష్ట జలాశయము వంటివాడును. మహాహ్రద తపోపశమనార్థము భక్తులు ప్రవేశింపనైన విశిష్ట జలాశయము వంటివాడును. మహాగర్త సామాన్యులకు తరింపరాని అగాధమైన లోయ వంటి మాయ కలవాడును. మహాభూత భూమి, జలము, తేజము, వాయువు, ఆకాశము అనువానికి మూలమైన వాడును. మహానిధి తరుగునెరుంగని మహదైశ్వర్యమునకు నిలయమును అయినవాడు అయిన శ్రీమన్నారాయణునకు శిరసా నమస్కరించుచున్నాను. 87వ శ్లోకం. కుముదః కుందరః కుందః పర్జన్యః పావనో నిలః అమృతాంశో అమృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః. కుముదః భారమును తొలగించి భూమికి సంతోషము కలిగించువాడు. కుందరః హిరణ్యాక్షుని సంహరించుటకు గాను వరాహ రూపమున భూమిని చీల్చుకుపోయినవాడును. కుందః పరశురాముడుగా కశ్యపునకు భూమినంతను దానము చేసినవాడును. పర్జన్యః తపించిపోయిన భూమికి వర్షించు మేఘము వలె భక్తుల తాపములు తొలగించువాడును. పావనః భక్తులకు స్మరణ మాత్రముననే పవిత్రత చేకూర్చువాడును. అనిలః భక్తులకు సులభముగా పట్టుబడువాడును. అమృతాంశః అమరత్వము కోరువాడును. అమృతవపుః మధురాతి మధురమైన స్వరూప స్వభావాదులు కలవాడును. సర్వజ్ఞః సర్వప్రాణుల మనోభావములు కూలంకషముగా గ్రహించుచుండువాడును. సర్వతోముఖః దశ దిశల జరుగు వ్యవహారములను ఏకకాలమున పర్యవేక్షింపగలవాడును అయిన శ్రీమన్నారాయణునకు శిరసా నమస్కరించుచున్నాను. 88వ శ్లోకం. సులభః సువ్రతః సిద్ధః శత్రుజిత్ శత్రుతాపనః న్యగ్రోధో దుంబరో అశ్వత్థ చానూరాంధ్ర నిషూదనః. సులభః అనన్య చిత్తముతో నిరంతరము తన్ను స్మరించుకునుచుండు వారికి అనాయాసముగా గ్రహింపనైనవాడు. సువ్రతః శరణాగత రక్షణమును ప్రశస్తమైన నియమము కలవాడు. సిద్ధః ధర్మము, జ్ఞానము మున్నగు సహజ లక్షణములు కలవాడును. శత్రుజిత్ దేహాభిమానము తద్వారా సంక్రమించు దోషములు మున్నగు శత్రువులను జయించినవాడును. శత్రుతాపనః శరణాగతులలోని అంతఃశత్రువులను తప్పింపజేయువాడు. న్యగ్రోధః తన మాయతో సర్వప్రాణులను ఆవరించియుండువాడును. ఉదుంబరః సర్వప్రాణులకు యథోచితమైన
ఆహారమునిచ్చి పుష్టి చేకూర్చువాడును. అశ్వత్థ క్షణక్షణము మారుచుండు విశ్వవృక్షమైన వాడును. చానూరాంధ్ర నిషూదన చానూరుడను ముష్టియుద్ధ విశారదుని సంహరించిన వాడును అయిన శ్రీమన్నారాయణునకు శిరసా నమస్కరించుచున్నాను. 89వ శ్లోకం. సహస్రార్చి సప్తజిహ్వ సప్తైదా సప్తవాహన అమూర్తిరనగో అచింత్య భయకృద్ భయనాశన. సహస్రార్చి ఇంతింతనరాని తేజస్సు కలవాడును. సప్తజిహ్వ తనకు ఆహుతులనందించు 7 నాలుకలు కల అగ్నిదేవుడును. సప్తైదాహ యజ్ఞములందు 7 రకముల సమిధల ద్వారా ప్రజ్వలింపజేయబడు అగ్నియును. సప్తవాహన సూర్యుడుగా 7 గుర్రములచే లాగబడు రథము కలవాడును. అమూర్తి ఆకాశము వలె ఆవరణము లేనివాడును. అనగహ పాపచింత లేనివాడును. అచింత్య సర్వమునకు ఆధారభూతుడయ్యు ఇట్టివాడని ఊహింపరానివాడును. భయకృద్ దుష్టచిత్తులకు భీతి కొలుపువాడును. భయనాశన ఆశ్రితులకు ఆత్మజ్ఞానము కలిగించి వారిలోని మృత్యుభీతిని తొలగించువాడును అయిన శ్రీమన్నారాయణునకు శిరసా నమస్కరించుచున్నాను. 90వ శ్లోకం. అనుర్బృహత్కృశ స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ అధృత స్వధృత స్వాస్య ప్రాగ్వంశో వంశవర్ధన. అణు సూక్ష్మాతి సూక్ష్మరూపమున ఉండువాడు. బృహత్ సర్వత్రా నిండియుండువాడు. కృశ ఉండి లేనట్లుగా ఉండేవాడు. స్థూల ప్రపంచరూపమున విస్తరించినవాడు. గుణభృత్ సత్వ రజస్ తమో గుణములకు ఆధారమైనవాడు. నిర్గుణ త్రిగుణములకు అతీతుడు. మహాన్ పంచమహాభూతములకు గాని దేశకాలాదులకు గాని కట్టుబడనివాడు. అధృత తనకు ఆధారమైనది ఏదియూ లేనివాడు. స్వధృత తన మహిమయే తనకు ఆధారమైనవాడు. స్వాస్య విశ్వశ్రేయము కొరకు ధర్మ మార్గోపదేశకములైన వేదములను వెలువరించిన వాడును. ప్రాగ్వంశ వివిధ వంశములుగా విస్తరించిన సృష్టికి మూల కారణమైన వాడును. వంశవర్ధన తన్ను ఆశ్రయించిన వారి వంశములను వృద్ధి చేయువాడును అయిన శ్రీమన్నారాయణునకు శిరసా నమస్కరించుచున్నాను. శుభమస్తు.